నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లోని అతి ముఖ్యమైన రాశి కుంభరాశిని మనం ఇప్పుడు విశ్లేషణగా తీసుకుందాం. ఈ 2025ని మనం చూసుకున్నట్లయితే టాప్ 3 రాశులు అద్భుతమైన ఫలితాలని చవిచూసే 3 రాశుల్లో ఈ యొక్క కుంభరాశి వారిని మనం విశేషంగా చెప్పుకోవచ్చు. టాప్ 1లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు అయినటువంటి బృహస్పతి, ఆయన పంచమ స్థానమైనటువంటి మిథునంలో సంచారం, అక్కడి నుంచి ఆయన వీక్షణ లాభస్థానంలోను, అలాగే లగ్నమైన కుంభం మీద పడటం వల్ల వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్టు మే 2025 నుంచి ఉంటుంది. విదేశీ యానాలు వీరికి కలిసి వస్తాయి. అలాగే విశేష లాభాలు, అభివృద్ధి, మంచి పేరు ప్రతిష్టలు, ఆరోగ్యం అన్నీ కూడా శుభంగా ఉంటాయి. లగ్నాధిపతి అయిన అటువంటి శని భగవానుడు, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలోకి వెళ్ళటం, మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వీళ్ళు చేసే అవకాశం ఉంది. అలాగే లగ్నాధిపతి కుంభంలోకి రాహు సంచారం, తన స్వక్షేత్రమైన కుంభంలోకి రాహు సంచారం జరగటం వల్ల విదేశీ యానాలు బాగా కలిసి వస్తాయి. ఎటువంటి వారినైనా వారి మాటకారితనంతో జనరల్గానే ఎదుటి వారిని తొక్కేసి పైకి వచ్చే రాసుల్లో మనం కుంభాన్ని చెప్తాము. అంటే ఇది పచ్చిగా ఉండొచ్చు ఈ మాట, కానీ వారి మనస్తత్వం అంటే కొంచెం కించిత్ సెల్ఫిష్ రాసుల్లో మనం కుంభరాశిని విశేషంగా చెప్పుకుంటాం. కాబట్టి వీరు ఎటువంటి వారినైనా వారి యొక్క మాట చాతుర్యంతో భయమర్పించి వారి పనులు పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. సో రాహు సంచారం కూడా వీరికి యోగిస్తుంది. రాహు లగ్నంలో ఉండటం, సప్తమంలో కేతు ఉండటం వల్ల భార్యాభర్త మధ్య కొంత ఎడబాటు, జీవిత భాగస్వామికి అనారోగ్య పరిస్థితి, ఇటువంటి ఫలితం అనేది ఇది ఒక్క చిన్న మైనస్ కింద మనం పరిగణనలో తీసుకోవచ్చు. ఒకరు ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వాములతో వీరికి ఎడబాటు అనేది కొంచెం ఈ గోచార రీత్యా 2025లో తప్పని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి నిమిత్తంగా ఈ 2025లో 85 to 90% పాజిటివ్ రిజల్ట్స్గానే మనం చెప్పవచ్చు. కాబట్టి ఇది సూపర్ హిట్ ఫిలింగా ఈ కుంభరాశి వారిని మనం విశ్లేషించుకోవచ్చు. స్వస్తి.